యత్తావదుచ్యతే యోసౌ నారాయణ పరోవ్యక్తాత్ ప్రసిద్ధ పరమాత్మా సర్వాత్మ ఆత్మనా ఆత్మానమనేకధా వ్యూహ్యోవస్థిత ఇది తన్న నిరాక్రియతే. ఇది కూడా సూత్ర భాషలో భగవత్పాల వారు చెప్తున్నటువంటి మాట. ఏమని చెప్తున్నారంటే, నారాయణుడు అవ్యక్తము కంటే పరుడు. నిన్న మనం చెప్పుకున్న ప్రథమ శ్లోకంలోని గీతా భాష్యంలో అవ్యక్తం అంటే ప్రకృతి, ప్రకృతి కంటే అతీతమైనటువంటి వాడు పరమాత్మ. ఇది ప్రసిద్ధమే, దేని యందు? వేదాదుల యందు ప్రసిద్ధంగా చెప్తున్న మాట నేను చెప్తున్నాను. అతడు పరమాత్మ సర్వాత్మ అయినప్పటికీ తనని తాను అనేక రూపములుగా చేసుకున్నాడు అనేటువంటి మాటని మేము నిరాకరించము. భగవానుడు ఏకమైన అనేక రూపాలతో ఉన్నాడు. భక్తానుగ్రహార్థం, అదేవిధంగా లోక రక్షణార్థం, లోకక్రియా నిర్వహణార్థం ఏదైనా అనుకోండి. అది వ్యూహ్యోవస్థిత. ఏదైతే వైష్ణవ మతంలో చతుర్వ్యూహములను చెప్తూ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ సంకర్షణ వ్యూహస్వరూపం గురించి చెప్పారో, ఆ వ్యూహస్వరూపము ఆ 4 విధాల రూపంతో పరమాత్మ ఉంటాడని చెప్పడంలో మాకేమీ భేదము లేదు. అందుకే తన్న నిరాక్రియతే, వాటిని నిరాకరించట్లేదు అని చెప్పాడు. దీన్ని బట్టి విష్ణు భక్తి మార్గములేవి కూడా శంకర మార్గం నిరసించలేదు అని తెలుసుకోవాలి. ఇంకో చోటు చెప్తున్నారు, భగవంతుని ఆశ్రయించి ఆరాధించే పద్ధతులు అన్నీ కూడా తప్పకుండా ఏకాగ్రంగా చెయ్యాలి అనేది కూడా మా అభిప్రాయం. యదపి తస్య భగవతః అభిగమనాది లక్షణం ఆరాధనం అజస్రం అనన్య చిత్తతయా అభిప్రేయతే తదపి న ప్రతిషిధ్యతే అన్నారు. ఇక్కడ గొప్ప వాక్యాన్ని చెప్పారు. ఇక్కడ అంటే ఆరాధనారూపమైనటువంటి అభిగమనం అంటే పరమాత్మకు అభిముఖంగా చేసే సాధనలు ఏవైతే ఉన్నాయో ఏకాగ్రముగా అవి చెయ్యాలి అనే మాటను కూడా మేము నిషేధించము. అది చెయ్యవలసినది. ఎందుకంటే అద్భుతమైన మాట చెప్తున్నారు. అంటే నేను అంగీకరిస్తాను, నేను అంగీకరించను అని చెప్పడం అహంకారం అండి. కొంతమంది చెప్తున్నారు అది నా అభిప్రాయం అండి. నీ అభిప్రాయం చెప్పడానికి వేదిక ఎక్కకు. శాస్త్రం అభిప్రాయాన్ని మాకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి వేదిక ఎక్కాలి. ఎవడి అభిప్రాయం వాడు చెప్పడానికి వేదిక ఎక్కకూడదు. కృష్ణుడైనా సరే అర్జునుడికైనా సరే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అని చెప్తేనే తీసుకుంటాం. అవతారమూర్తి అయినా శాస్త్ర విరుద్ధంగా మాట్లాడితే అవతారమూర్తికి నమస్కారం చేస్తా కానీ సిద్ధాంతాన్ని గౌరవించాం అని ఒక అవతారం మనకు చెప్తూనే ఉంది. పెద్దలకు తెలిసినది అది. ఇక్కడ అది విశేషించి ఏమిటంటే ప్రమాణం చెప్పాలి. అంటే భగవత్పాదుల వారు మేము అంగీకరించాం, మేము నిషిద్ధించము అని చెప్తున్నారు అంటే తాను అని భావంతో చెప్తున్నారా ఇక్కడ తెలుసుకోవాలి. అది న ప్రతిషిధ్యతే, మేము వాటిని నిషేధించము. ఎందుకంటే శృతి స్మృత్యోహో ఈశ్వర ప్రణిధాసనస్య ప్రసిద్ధత్వాత్. గొప్ప మాట చెప్పారు. శృతులు యందు స్మృతులు యందు కూడా, అంటే శృతి ఎంత ప్రమాణమో స్మృతి ఎంత ప్రమాణం అని భగవత్పాదుల వారి మతం తెలుసుకోండి. ఇక్కడ శృతి స్మృతి పురాణములు 3 కూడా భగవత్పాదుల యొక్క సమ్మతములే. మరి పురాణం అని ఇక్కడ చెప్పలేదంటే పురాణం కూడా స్మృతిలో భాగంగానే భగవత్పాదులు వారు భావిస్తారు. కొన్ని చోట్ల భాష్యాదుల్లో ఉటంకించేటప్పుడు పురాణ వాక్యములను కూడా స్మృతి వాక్యం కిందే చెప్తారు. భారతాదులను కూడా స్మృతి అంటేనే శృతిలో ఉన్నదాన్ని స్మరించి చెప్పేది స్మృతి. పురాణం అదే పని చేస్తుంది కదా. ధర్మశాస్త్రములు పురాణములను కూడా మనం స్మృతిగా చెప్పవచ్చు. కానీ స్మృతులను ధర్మశాస్త్రాన్ని విడిగా చెప్పి పురాణములు మనకు తెలియడం కోసం విడిగా చెప్పినా పురాణములకు కూడా స్మృతి స్థానం ఉంది. అంటే శృతి స్మృత్యోహో ఈశ్వర ప్రణిధానస్య ప్రసిద్ధత్వాత్. శృతి స్మృతుల యందు ఈశ్వర శరణాగతి ఈశ్వర ఆరాధన అనేటువంటిది ప్రసిద్ధముగా ఉంది గనక మేము వాటిని నిషేధించటం లేదు అని భగవత్పాదులు వారు చెప్పారు. నిషేధించినట్లయితే పంచాయతన మార్గం చూపిస్తారా? అవి చెయ్యమని చెప్తారా గృహస్థులకి? అదేవిధంగా తాను ప్రతిష్ఠించినటువంటి పీఠములు ఏవైతే ఉన్నాయో వాటి యందు చంద్రమౌళీశ్వర ఆరాధన, నారాయణ ఆరాధన, శ్రీచక్రార్చన ఇవి ఏర్పాటు చేస్తారండి. మరి వాటన్నిటి చూపించారా లేదా? ఏ పూజా విధానం కాదన్నారు ఆయన. కానీ హైందవ మతం మొత్తం శంకరుల వద్ద కనబడుతున్నది. మరొక చోటు చెప్తారు, సర్వగతశ్యాపి బ్రహ్మణ స్థాన విశేషో న విరుధ్యతే. భగవంతుడు సర్వవ్యాపకుడైనప్పటికీ ఒక స్థానమనందు ఆరాధించడం అనేదాన్ని కూడా మేము నిషేధించము. ఎందుకంటే సాలగ్రామైవ విష్ణోహో, విష్ణువు సర్వవ్యాపకుడైనప్పటికీ సాలగ్రామమునందు ఆరాధించాలి అని శాస్త్రం చెప్తుంది కదా. అందుకే మేము వాటిని తప్పకుండా గౌరవిస్తామని చెప్పారు. ఇక్కడ అంటే సాలగ్రామ ఆరాధన మొదలైనటువంటి విష్ణు భక్తి సిద్ధాంతములు ఏవైతే ఉన్నాయో అవన్నీ గ్రాహ్యములను భగవత్పాదులు వారు చెప్తున్నారా లేదా చెప్పండి. ఇక్కడ అది మనం గమనించుకుంటూ అటువంటి స్వామి పాదపద్మాన్ని ఎందుకు ఆశ్రయించాలంటే భవ భయ ఖేదచ్చిదే తారయ సంసార సాగరత మొదటి శ్లోకంలో చెప్పారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటప్పటికల్లా భవ భయ ఖేదము తొలగుట్టకై, అది తొలగించగలిగే పాదపద్మాలను ఆశ్రయిస్తున్నాం. అంటే ముక్తినివ్వగలిగే ముకుందుని పాదపద్మాలను ఆశ్రయిస్తున్నామని చక్కగా చూపించారు. ఇక్కడ అటు తర్వాత శ్లోకంలో ప్రవేశిస్తున్నది 3వ పదం. ఇది అత్యంత ప్రధానమైనటువంటి పదముగా భావించాలి. ఇందులో భగవత్పాదుల వారి యొక్క హృదయం ఆవిష్కరణ అవుతుంది.
సత్యపి భేదాపగమే నాథ తవాహం న మామకేనస్త్వం సముద్రో హి తరంగ క్వచన సముద్రో నతారంగ. పాశ్చాత్యులు శంకరుల యొక్క సిద్ధాంతాన్ని పరిశీలించిన తర్వాత ఒక మాటకు వచ్చారండి. శంకర ది బ్రెయిన్ అన్నారు. తెలుసుకోండి, ఇక్కడ బ్రెయిన్ అంటే శంకరుడు. ఆయన చేసిన కృషి ఆలోచించి పైగా గంభీరమైన ఆలోచన ధోరణి, ఆ గంభీరమైన ఆలోచన ధోరణిని సూటిగా తేటగా ఏమాత్రం అయోమయం లేకుండా స్పష్టంగా చెప్పగలిగిన శక్తి ఆ మేధస్సు అలాంటిదో నమస్కారం చేసుకోవాలి. ఆలోచిస్తే ఆశ్చర్యపోతాం. అటువంటి మేధాశక్తి కలిగిన మహానుభావుడు. ఆ మేధాశక్తి ఒక ఉదాహరణ ఈ శ్లోకం అండి. ఇక్కడ అంత విశేషమైన శ్లోకం. ఇక్కడ అంటే భక్తి అంటే ద్వైతం వస్తుందా అద్వైతం వస్తుందా, ఈ సిద్ధాంతాలు గోల్లొద్దు. అది ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ సత్యపి భేదాపగమే నాథా తవాహం నమామకే నష్టం. స్వామి ఇందులో ప్రారంభమే ఏం చెప్తున్నారంటే సతి అపి భేదాపగమే, భేదము తొలగినదై ఉన్నప్పటికీ, సతి అంటే ఉన్న, అపి అంటే కూడా, అంటే భేదము లేనిదై ఉన్నప్పటికీ, అంటే నీకు నాకు పరమార్థత భేదము లేదు, ఇది సత్యమే. అది మొదట ప్రతిపాదన చేశాడు. తన అసలు సిద్ధాంతం నిస్సందేహంగా ప్రతిపాదన చేశాడు. అందులో అయోమయం లేదు. ఇక్కడ అంటే సత్యపి భేదాపగమే అన్నప్పుడు జీవబ్రహ్మైక్యం అనేది చెప్తున్నాడు. అక్కడ జీవబ్రహ్మ అనేది వ్యవహారం లేనే లేదు, ఉన్నది బ్రహ్మం మాత్రమే. అందులో భేదమే లేదు. భేదం లేదనేది అభేద సిద్ధాంతం సత్యమే. అయినప్పటికీ అని చెప్పడంలో అర్థం ఏంటంటే పరమార్థత అది సత్యమే అయినప్పటికీ కూడా సాధన దశకు వచ్చేటప్పటికల్లా నువ్వు ఈశ్వరుడివి నేను జీవుడిని అనేటువంటి భావం ఏదైతే ఉన్నదో అది ఉత్తమమైన ఈశ్వరుణ్ణి జీవుడు ఆశ్రయిస్తాడు. జీవభావం ఉన్నప్పుడు క్రమంగా ఈశ్వర అనుగ్రహం వల్ల, ఆశ్రయంలో ఉన్న బలం వల్ల ఆ అల్పమైనటువంటి జీవభావం తొలగి ఐక్యభావం సిద్ధిస్తుంది. అది సాధన దశలో మాత్రం ఈశ్వరుణ్ణి ఆశ్రయిస్తున్నానని వినమ్ర భావం చాలా అవసరమే అన్నారు ఇక్కడ. దీన్ని నైత్యానుసంధానం ఇత్యాది ప్రక్రియల్లో భక్తి సిద్ధాంతాలు కూడా ప్రతిపాదన చేస్తున్నాయి. మన అల్పత్వాన్ని భగవంతుని ముందు అంగీకరించాలి. అది పొందే వరకు ఆయన సర్వజ్ఞుడు, మనం కించిజ్ఞులం. అల్పజ్ఞులు ఆయన సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడు సృష్టిస్థలకారకుడు ఈశ్వరుని నిరసిస్తే అది నాస్తికం అయిపోతుంది. కానీ వేదాంతం నాస్తికం కాదు, అది తెలుసుకోండి, ఇది ఆస్తికమే. అని భగవంతుని ఈశ్వరుని ఆశ్రయిస్తాం. అయితే ఈశ్వరుడికి జీవుడికి పరమార్థత భేదం లేదనేది సత్యమే. కానీ నాథ తవాహం నా మామకీనస్తం, నేను నీవాడను,